హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు కేరళ ఆపము కడల కర్రీ చేస్తున్నానండి. కేరళ ఆపము వచ్చింది బియ్యం రాత్రంతా నానబెట్టి పొద్దున్న రుబ్బుకున్నానండి. ఇందులో కొద్దిగా అన్నము, సగం కొబ్బరి చిప్ప, కొద్దిగా పంచదార, 2 స్పూన్ల పంచదార, కొద్దిగా కొబ్బరి పాలు, కొబ్బరి నీళ్ళు కూడా వేసి మొత్తం చేసి గ్రైండ్ చేసి ఇలా పలచగా గరిటె జారుడుగా కలుపుకోవాలండి. ఇది దోశల పిండిలా కాకుండా ఇలా గరిటె జారుగా కలుపుకొని ఒక 15 నిమిషాలు సెట్ అయ్యే వరకు ఉంచేయాలన్నమాట. కొద్దిగా ఈస్ట్ కూడా కలిపానండి. కొద్దిగా కలిపేసి ఇప్పుడు వేసిన దీనికి ఇలాంటి ఆపం కడాయి ఉంటుంది. ఆపం కడాయికి గ్రీస్ రాసుకొని ఆయిల్ వేడెక్కాలండి. ఇది ఆయిల్ వేడెక్కిన తర్వాత బాగా వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత అది గ్రీస్ పూసుకోవాలన్నమాట. నూనె వేయాల్సిన అవసరం లేదు. వేడెక్కిందండి. ఇప్పుడు వేసేస్తున్నాను 2 చెంచాలు ఇలా వేసుకొని మనము చెంచాతో తిప్పాల్సిన అవసరం లేదండి. ఇలా కడాయితోనే తిప్పాలన్నమాట. ఇలా కడాయితోనే తిప్పాలి. కడాయితో తిప్పేసి మూసి పెట్టేసేయాలండి. కొద్దిగా మూసి పెట్టేస్తే 2 నిమిషాలు మూసి పెట్టేస్తే అయిపోతుందండి. అది ఇవి వచ్చి కడల కర్రీ అండి. ఇది కేరళ స్పెషల్. శనగల్ని పగలంతా నానబెట్టి ఉదయం ఒక 4 విజిల్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికి పెట్టుకున్నానండి. ఇది తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా నూనె వేసి కడాయిలో వేసి వేయించుకొని అందులో ఉప్పు, కారము, కొద్దిగా గరం మసాలా, షోలే మసాలా అవంతా వేసి బాగా కలుపుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని ఈ శనగలు నీళ్ళతో సహా వేసుకోవాలండి. ఇది నీళ్ళతో సహా వేసుకొని కొద్దిసేపు ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత కొబ్బరి పాలు కొద్దిగా తీసి ఒక 2 పెద్ద చెంచాలు అనమాట కొబ్బరి నూరుకొని అందులో కొబ్బరి పాలు కొద్దిగా నీళ్ళు వేసి కలిపితే కొబ్బరి పాలు తీసుకొని పిప్పి పడేయాలండి. ఆ కొబ్బరి పాలు, తర్వాత కసూరి మేతి కొద్దిగా వేసి రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకొని ఒక దగ్గర పడితే కొత్తిమీర చల్లుకొని తింపుకోవాలండి. అంతే కడల కర్రీ ఇది. ఇలా దీని కాంబినేషన్ అనమాట. ఇది కడల కర్రీ. ఇది అయ్యిందనే ఇండికేషన్ ఇలా అంచులు వదిలేస్తుందండి. అయిపోయిందంటే ఇలా అంచులు వదిలేస్తుంది అనమాట. అంచులు వదిలేస్తే దోశ అయిపోయినట్టు లెక్క అనమాట. ఇలా వచ్చేస్తుంది తేలిగ్గా. దీనికి మళ్ళీ నూనె వేయాల్సిన అవసరం లేదండి. మనం దోశల్లాగా ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలా వేడివేడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇలా గ్రీస్ ఇలా పూసేసుకోవాలండి. గ్రీసింగ్ చేసుకోవాలి అంతే అనమాట. అది మనం ఎక్కువసార్లు వాడి ఉండం కదా, కడాయి వేరే వాడుతుంటాం కాబట్టి తొందరగా ఇది అవుతుంది. గ్రీస్ వేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలండి. దీన్ని ఇలా
వెంటనే ఇలా తిప్పేసుకోవాలన్నమాట. కడాయితోనే తిప్పాలండి ఇది. మనం చెంచాలు ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇలా పెట్టేసేసి మూత పెట్టేయాలన్నమాట 2 నిమిషాలు. ఇలా 2 నిమిషాలు మూత పెట్టేస్తే అయిపోతుందండి అది. కడల కర్రీ ఈ విధంగా వస్తుందండి. ఇది పాలు పోసి వేసుకుంటామని కేరళ స్టైల్లో ఈ విధంగా వస్తుందన్నమాట కడల కర్రీ. ఇది చాలా రుచిగా ఉంటుందండి. ఇది దీంట్లో టమాటాలు కానీ మనం వేరే కొబ్బరి నూనె కానీ వేయడం లేదు. ఊరికే కొబ్బరి పాలు అంతే అనమాట. ఇది ఇవన్నీ వేసుకొని ఇలాగే ఉంటుంది ఇది వేస్తుంది. ఇది కానీ చట్నీలు కానీ మనం తినచ్చు. కానీ దీని కాంబినేషన్ కడల కర్రీ అండి. కేరళ స్టైల్లో కడల కర్రీ అనమాట. ఇలాగ అయిపోతే అంచులు వదిలేస్తుందండి. అంచులు వదిలేసిన తర్వాత మనము ఇలా తీసేసుకోవాలన్నమాట. ఇంతే. ఇంకొద్ది కావాలి, ఆటోమేటిక్గా అదే వదిలేస్తుందండి. ఏంటి ఇలా అంచులు వదిలేస్తుంది. అప్పుడు మనం తీసేసుకోవాలన్నమాట. అయిపోయిందని లెక్క అనమాట. ఇలా వస్తాయండి. ఆపము బాగా రుచిగా ఉంటుంది, బాగుంటుంది. మంత్లీ ఒకసారి చేసుకోవచ్చు మనము. ఇలా బాగుంటుందండి చాలాగా. ఇంకోటి కూడా వేస్తున్నాను చూడండి. ఇలా కడాయి పెట్టుకొని ఇలా తిప్పడమే అనమాట. రౌండ్గా తిప్పేసుకుంటే చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇలాగండి. ఇప్పుడు మూత పెట్టేయాలన్నమాట. నూనె వేయాల్సిన అవసరము లేదు. మూత పెట్టేయాలి. ఇది ఇలా గరిట జారుగా ఉండాలండి. ఇది పిండి పులవకూడదు కాబట్టి ఇది అందుకే రాత్రి నానబెట్టి పొద్దున్న మిక్సీ పెట్టింది అనమాట. ఇది బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇందులో కొబ్బరి పాలు, కొబ్బరి నీళ్ళు, కొద్దిగా పంచదార, కొద్దిగా ఉప్పు, అన్నము మొత్తం వేసి గ్రైండ్ చేసుకొని ఇలా గరిటె జారుగా కలుపుకొని ఒక 15 నిమిషాల వరకు సెట్ చేయాలండి. చేసిన తర్వాతనే పిండి చక్కగా వస్తుంది అనమాట. దీంట్లో కొద్దిగా ఈస్ట్ కూడా కలపచ్చు. మనము ఈస్ట్ కానీ ఈనో కానీ కలపచ్చు. ఇలా బాగా చక్కగా వస్తాయండి. నూనె వేసిన అవసరం లేదు. ఎందుకంటే పచ్చి కొబ్బరి సగం చిప్ప వేసామండి. ఒక గ్లాస్ బియ్యానికి సగం చిప్ప కొబ్బరి వేసాం కాబట్టి మళ్ళీ నూనె వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొబ్బరిలో ఆల్రెడీ నూనె వస్తుంది. అందుకని ఇందులో నూనె వేసిన అవసరం లేదండి. ఇలా గరిటె జారుగా వేసుకోవాలి. మరి పల్చగాను మరి గట్టిగా ఉండకూడదు. ఇలా ఉండాలి. ఇలా గరిటె జారుగా. మళ్ళీ గరిటె వేస్తే ఇలా జారిపోవాలన్నమాట. అలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. బాగుంది అనిపిస్తే ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. ఫ్రెండ్స్ కాకపోతే రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఒకసారి చేసి చూడండి. బాగుంది అనిపిస్తే కామెంట్ చేయండి. ఎలా వచ్చిందో చూసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.